హత్యలు దాడులకు కేంద్ర బిందువుగా ఉండే నారాయణఖేడ్ను అభివృద్ధి పదంలో నడిపించారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి. ఒకప్పుడు అభివృద్ధికి ఎంతో దూరంగా ఉన్న నారాయణఖేడ్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు. గత 10 ఏళ్లలో అందించిన సాగునీరు, తాగునీరుతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల శ్రేయస్సుకు మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. నారాయణఖేడ్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది నేనే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఈ కాన్స్టిట్యున్సీతోని ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఆయన విజయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇప్పటికే 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఏమి అభివృద్ధి చేశారు, మీ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది? నారాయణఖేడ్ నియోజకవర్గము టోటల్గా 100% వెనుకబడేయబడ్డ నియోజకవర్గం. కాంగ్రెస్ నాయకులు పరిపాలించి ఏవైనా పనులు చేసి ఉంటే కొన్నే దాంట్లో నాణ్యత లోపం ఉండి అవినీతికి అక్రమాలకు పాల్పడి పనులు కూడా అన్నీ వెంబడి వాళ్ళతో పాటు అవి పాడైపోయినాయి. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కనీస అవసరం మనుషులకు తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. తాగడానికి 4 కిలోమీటర్ల నుంచి పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి కూడా ఎన్నో తాండాలల్లో ఎన్నో గ్రామాలలో గతంలో ఉండేది. టోటల్గా సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటాయి, అవి పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదే మాదిరిగా బాత్రూంలు కానీ, ఉపాధి హామీ పథకం, ప్రజలకు వాళ్ళు కష్టం చేస్తే వాళ్ళు లేకపోతే ఇండ్లు కట్టుకుంటే ఇండ్ల డబ్బులు వీళ్ళకి వచ్చేటి కాదు, కేవలం నాయకుల జేబులలోకి వెళ్ళేటి. ఉదాహరణకి చెప్పాలంటే పేదవాళ్ళే అయితే అన్ని తిన్నారు భూములు. పేదవాళ్ళే కాకుండా దేవుళ్ళని కూడా వదిలిపెట్టలేదు. రామాలయ భూములు కబ్జా చేసిండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు, కాశీనాథ్ మందిర్ భూములు కబ్జా చేసిండ్రు, ఈ వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసిండ్రు. టోటల్గా కూడా ఏదున్నా వదలకుండా కబ్జాలు చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకోండి. ముఖేరి దర్గా పీరుకు సంబంధించిన భూములు ఉన్నాయి. అక్కడ కూడా ఒక శ్మశాన వాటిక ఉంది ముస్లింకి సంబంధించింది. ఆ శ్మశాన వాటిక కూడా మాదని చెప్పేసి అమ్ముకున్నారు. ఇట్లా రకరకాలుగా టోటల్గా కబ్జాలు చేసి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి దాన్ని అడిగితే కూడా మాట్లాడడానికి కూడా అప్పుడు అవకాశం లేకుండా, అంటే ఇది బ్రిటిష్ రాజ్యం కంటే ఇంకా అద్మానమైన పరిపాలన ఇక్కడ నారాయణఖేడ్లో ఉండే. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది? ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. మాకు ఏ ఊరికి పోయినా 1 కిలోమీటరు అంతకంటే ఎక్కువ దూరం నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ర్యాలీలాగా ఊర్లోకి తీసుకెళ్ళి పెద్ద మీటింగ్లు, మినిమం చిన్న గ్రామంలోకి పోయినా, చిన్న తాండాకు పోయినా 200 మంది వస్తున్నారు. మ్యాక్సిమం కంటే 1000-1500 మంది కూడా ప్రతి మీటింగ్లలో వస్తారు. అది మేము ఇచ్చే సందేశాన్ని కూడా వాళ్ళు బాగా ఉత్సాహంగా స్పందించి మాకు బ్రహ్మరథం పడుతారు. ఖచ్చితంగా మరి వాళ్ళు చూపించే స్పందన చూస్తుంటే మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా మా మేనిఫెస్టోని కాపీ కొట్టిర్రు, అది వాళ్ళ మేనిఫెస్టో కాదు, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు టీఆర్ఎస్ అని చెప్పి ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు కేవలం దుష్ప్రచారాలు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనని నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు దగ్గర నుంచి చూశారు. అదే ఇక అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది. మూడోసారి గెలిస్తే ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారు? ఈ నియోజకవర్గానికి నేను ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఇంకా శాంక్షన్ చేయించిన పనులు ఎన్నో ఉన్నాయి. ఈ పనులన్నీ చేయాలంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఆటంకాలు కలిగించాం. ఉదాహరణకి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ల్యాండ్ అక్వైర్ చేయాలి. 1773 కోట్ల రూపాయలతో మంజూరు చేసినాం, 74 కోట్ల రూపాయలతో మంజూరు చేసినాం. దానికి ల్యాండ్ అక్వైర్ చేయాలి. ల్యాండ్ అక్వైర్ చేయాలంటే దాని రైతులందరినీ కూడా వీళ్ళు మొబిలైజ్ చేసి ఆ ల్యాండ్ అక్వైర్ చేయకుండా రైతులతో 1 సంవత్సరం వరకు మాకు ఇబ్బంది పెట్టారు. లేకపోతే ఈ పాటికి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక స్టేజ్కి వచ్చేది. అట్లాంటి పూర్తి చేసుకోవాలంటే నేను మళ్ళీ తర్వాత ల్యాండ్ ఓనర్స్ని కన్విన్స్ చేసిన, పేదోళ్ళకి ఏదో రకంగా కన్విన్స్ చేసిన, వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చినాం. లిఫ్ట్ దగ్గర పంప్ హౌస్ కూడా పనులు కూడా కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగతా అన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేపించి పూర్తి చేసి నారాయణఖేడ్ ప్రజలు వలసలకు వెళ్లకుండా మీ పేదలందరికీ సంక్షేమ పథకాలు, మీ రక్షణ అన్ని రకాలు కూడా మన అభివృద్ధి కూడా కొనసాగుతుందని చెప్పేసి నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాంతానికి అంతా అందాయి. ఇప్పటికే అటు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, అనేక రకాలటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అన్నీ కూడా ప్రజలకు నిరంతరంగా అందాలంటే అటు కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మనం మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పి చెప్తా ఉన్నారు నారాయణఖేడ్ బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ నారాయణఖేడ్ నుంచి.